ఒకటి సిలువమునెడబాసి మాసిన పూలు ఒకటి వ్రతము చెడ్డను కులమైన గడయవలనే అన్నా ఒక్కసారి నా అవతారాన్ని చూడండి. తల విరియబోసుకొని మాసిన బట్టలు కట్టుకుని చూపరులకు భయము కలిగినట్టు శివశక్తి వలె కనిపిస్తున్నటువంటి నన్ను చూసి ప్రేమిస్తున్నారా? మా శివుణ్ణి చెన్నులారా పాడు చేసుకుని పాడైపోతారా? ఆవిడకు వెళ్ళండి. ఒక్క మాట, నా భర్తలున్నారు 5 గంధర్వులు. నేను మహాపతివ్రతని. వాళ్ళే తలుచుకుంటే నిన్ను ఏమైనా చెయ్యగలరు. ఇంకా మీకు సందేహం ఉంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్తున్నాను వినండి. అతులారాని గంధర్వుల శుభమత్మత. అన్నా, నా భర్తలు 5 ఉన్నారు గంధర్వులు. వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసునా? అతులారాది గంధర్వుల శుభమత్మత. మన ప్రాణముండకునే మన ప్రాణముండకునే మన తేజో విరాజ సంపన్నులు ధైర్యశాలులు గంధర్వులు నా భర్తలు 5 ఉన్నారు. వాళ్ళే తలుచుకుంటే ఏమైనా చెయ్యగలరు. నా విషయం ఏమిటో మీ అక్కగారిని అడిగి తెలుసుకోండి. ఆవులకు వెళ్ళండి అని ప్రక్కకు తప్పుకుంది పంచాలి. కీచకుడు భీష్మ దగ్గరకు వచ్చి, అక్క, ఏమిటి నీ అంతఃపురమంతయు కూడా అందమైనటువంటి దాసీలకు ఆనవారమై కనిపిస్తున్నది? అక్క, ఇంతవరకు నీకు సేవలు చేసినటువంటి ఆ చక్కని చుక్క, ఆ వలపుల రెమ్మ, ఆ చిగురు బొమ్మ, ఆ బంగారు బొమ్మ ఎవరక్క? సుధీష్ణ మాటలు విన్నది. కీచకుని యొక్క మాటలు విని అంటుంది, తమ్ముడు, ఆమె మహాపతివ్రత. గంధర్వులు ఆమె భర్తలంట. నీవు ఏదో దురుద్దేశ్యముతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తున్నది నాకు. ముందుగా నీ కోరిక మానుకో, లేదంటావా వినాశనం తప్పదు అంటే ఇచ్చుకుడు అంటున్నాడు. అక్క, ఏమిటి నా కోరిక మానుకోవాలా? చాలు చాలు, సింహబలుణ్ణి చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. అక్క, నా కోరిక మానుకోవాలా? అసాధ్యము. చూడు, ఒక్క మాట, ఇంతవరకు నీకు సేవలు చేస్తున్నటువంటి ఆ మనోహరి, ఆ సుందరాంగి, ఆ కాంతని రేపు నా మందిరానికి పంపించడమా సరే, లేదంటావా? లేదంటావా? నీవు బావా రేపు సూర్యోదయము చూడరు, చూసుకోమని విన్నది సుధీష్ణ. వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. కాలము దాపురించిన వారికి ఎవ్వరు ఏం చెయ్యగలరు చెప్పండి? వీడికి చావు తప్పదు అనుకున్నది. ఆయన అంత మాటలు ఎందుకులే అయ్యా, తప్పకుండా ఆ కాంతని రేపు నీ మందిరానికి పంపిస్తాను, వెళ్ళు నాయనా వెళ్ళు
అని సాగనంటుంది సుధీష్ణ. కీచకుడు తిరోహితుడైనాడు. అంతఃపురానికి చేరుకుంది సుధీష్ణ. ఇక తెల్లవారిందండి. ఆ సేవలు చేయడానికి మాలిని సుధీష్ణ దగ్గరకు చేరుకుంది. ఆమెను చూసి అనుకుంటుంది సుధీష్ణాదేవి, అయ్యో నేను ఒక స్త్రీని, ఏ మార్గాన్ని అనుసరించి ఈమెను పంపించగలను నా తమ్ముని దగ్గరికి? దుర్మార్గుడైనటువంటి